రేవంత్ రెడ్డి సారు జపాన్ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎటువంటి కంపెనీలు రావాలి, మీరు మా తానకత్తే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తామని అన్ని వివరంగా వాళ్ళకు భరోసా ఇచ్చి పెట్టుబడులు దేనికే భగ్గ ప్రయత్నాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సారు మరి జపాన్ టూర్ ఏమైంది, మనకు ఎటువంటి కంపెనీలు రాబోతున్నాయి, ఇంతకు రేవంత్ రెడ్డి సార్ చెప్పిన దానికి వాళ్ళు ఏమన్నారో ఆర్త వచ్చింది కదా, పురాక చూద్దాం పాండ్రి. భారత్ జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో తెలంగాణ అధికారిక బృందం భారీ ప్రజెంటేషన్ ఇచ్చిందయ్యా. టోక్యోలో హోటల్ల ఇంపీరియల్ నిర్వహణ చేసినటువంటి భారత్ జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నేతృత్వంలో అధికారిక బృందం హాజరయ్యిందయ్యా. ఇక ఈ కార్యక్రమంలో దగ్గర 150 మంది మీదికెంచే పారిశ్రామిక వ్యాపారవేత్తలు గట్టిగానే పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఈ వేదిక మీద సమగ్రంగా వివరించుకుంటూ అచ్చిళ్ళు. ఇక జపాన్ కంపెనీలు పరిశీలన చేయాల్సిన రంగాల మీద కూడా స్పష్టమైన దృష్టి పెట్టిండ్రయ్యా. ఇక ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం, కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశమని అంటారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్, తెలంగాణ జపాన్లో ఉదయిస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక టోక్యో నగరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా చూసినట్టు వివరించుకుంటూ వచ్చిండు అయ్యా. ఇక ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగిన వారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసుట్లల్లా టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన పాలన విధానాలకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్నదని వివరణ చెప్పుకుంటూ వచ్చిండు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చిండు. భారత్ జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మాణం చేయాలనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పిలుపునిచ్చిండయ్యా. ఇక ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుకుంటా భారత్ జపాన్ మధ్య ఆర్థిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా బలపడుతున్నాయని చెప్పి అనుకుంటూ వచ్చిండు. ఇక జెట్రో, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటాని మాట్లాడుకుంటా తెలంగాణలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే మా అభిలాష అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ వేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన 2 ప్రాజెక్టుల మీద ప్రచార వీడియోలను ప్రదర్శన చేసింది. దేశంలో తొలినెట్టు జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ, అట్లనే మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విజన్ను ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. రోడ్ షో తర్వాత తెలంగాణ ఒప్పందం జపాన్ల పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతోని ప్రత్యేకంగా ముఖాముఖి భేటీలు నిర్వహణ చేసింది. ఇక ఏదేమైనా రాబోయే రోజులలో జపాను పెట్టుబడులు పెట్టనికే తెలంగాణ ప్రత్యేకంగా ఉన్నదని చెప్పి అందులో మంచి సవలతులు ఉన్నాయి. తెలంగాణలో కావాల్సిన ఏర్పాట్లు తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేస్తుందని చెప్పి రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సార్ వివరణ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఏదేమైనా పెట్టుబడులు వస్తాయనంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనంటే ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు చూసి అందరూ ఆహా ఓహో అంటున్నారు. సరే ఇవన్నీ మాటలు అయినాయి కానీ పురాగాలు వచ్చి కంపెనీలు పెట్టినప్పుడు కదా అసలు ముచ్చట మనకు అర్థమయ్యేదని చెప్పి ఇంకొంతమంది కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు.